హాయిగా.
से पहले, आज से ज्यादा, आज से पहले, आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी, ऐसी मीठी, इतनी सुहानी, ऐसी मीठी घड़ी आज तक नहीं मिली आज से पहले। इसको संजोग कहें या किस्मत का लेखा, हम जो अचानक मिले हैं, है इसको संजोग कहें या किस्मत का लेखा, हम जो अचानक मिले हैं। मन चाहे साथी पाके हम सबके चेहरे देखो तो कैसे खिले हैं। ओ तकदीरों को जोड़ दे ऐसी, इन तकदीरों को जोड़ दे ऐसी, कड़ी आज तक नहीं मिली आज से पहले। सपना हो जाए वो पूरा जो हमने देखा, ये मेरे दिल की दुआ है। है सपना हो जाए वो गजाधिपते
జంతరిత తదికిటతం తాంతకజం తకతరిజం తజ్జం తదికిటతం 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 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీ శివ పితా కో చాలా చాలా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాబాలో బాబా మనసులో పిల్లలందరి మనసులో ఏదైతే భావాలు ఉంటాయో సమయానుసారం బాబా అవి కార్యం తీసుకొస్తుంటారు. మన మనసులో చిన్నగా ఉంటుంది కానీ బాబా ఎక్కువ చేసి ఎక్కువ ఉత్సాహాన్ని ప్రజలు చేస్తుంటారు.
వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మేము ఈ అలవాటు చేయటువంటి ఇంచుమించుగా 30 సంవత్సరాలు అయ్యాయి. నాకున్న ఏజ్లో ఈ లౌకిక అమ్మానాన్న దగ్గర పాల్గొన్న వయసు చాలా తక్కువ, 12 సంవత్సరాలు. మిగిలిన చేయకుండా ఆ వయసు 4 సంవత్సరాల వయసు నుండి మాకు పాఠాలు చేసి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకొచ్చి మాకు అనేక రకాలుగా ఉత్సాహం ఇస్తూ ఇప్పుడు తీసుకెళ్ళి అక్కయ్య రజనీకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా నా మనసులో ఫస్ట్ బాబాకి స్థానం ఉంటుంది. ఎందుకంటే అసలు వైద్యించింది బాబా శ్రేష్టమైన జీవితానికి ఇచ్చాడు. విషయం ప్రయాణం చేయడం కోసం బాబా కనుక వైద్యాన్ని భుజం ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారంటే అది మానవ భాగ్యం, త్యాగం కాదు భాగ్యం. చెప్పడానికి చాలా మంది త్యాగం చేశారు, అన్ని వదిలేసి అర్థమైపోయారు. త్యాగం చేయడం కాదు, మా జీవితానికి ఒక విలువ ఇచ్చి విశ్వ కళ్యాణం కోసం బాబా ఏ కార్యం కోసం విశ్వంలో వచ్చారో తమ కార్యం చేయడానికి కొంతమంది సహకారం కావాలి. అటువంటి సహకారం కోసం మమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారంటే ఎవరు మాకు చాలా భాగ్యపడిన విషయం, చాలా ఆనందమైన విషయం కూడా. అయితే మరి అది ఇది కాకినాడ వచ్చేసరికి 23 సంవత్సరాలు, మాకు 13 అయితే దీనికి 23. అంటే చాలా చిన్న వయసు కదా. అంత చిన్న వయసులో ఒక్కొక్క అక్కయ్యని తయారు చేస్తూ వచ్చారు. నేను ఫస్ట్ టైం 85లో కాకినాడలో ఒక చోట ఒక ప్రోగ్రాం జరిగింది, ఒక ఇంటిలో. అక్కడ దీదిని ఫస్ట్ టైం చూశాను. దీదిని చూడగానే నా మనసులో చాలా బాగా ప్రింట్ అయిపోయింది, చాలా ఆకర్షణ అనిపించింది. ఏంటో తెలియని ఆకర్షణ, కానీ జ్ఞానం నాకేం తెలియదు, స్పష్టత లేదు అప్పుడు. ఆ తర్వాత కొద్ది రోజులకి బాబాకి దగ్గర అవడం అయింది. మహాశివరాత్రి రోజు మేము మొత్తం కుటుంబం అంతా కూడా బాబాకి దగ్గర అవడము. కానీ అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా దీది మాకు చాలా పాలన చేశారు. చెప్పాలంటే మేము చాలా చాలా రుణపని కూడా ఉన్నాం మేము ఆ పాలన ఇక రిటర్న్ ఇవ్వడానికి. అయితే ఈ పాలనతో పాటు బాబా కూడా మనకి అన్ని రకాలుగా సహాయం కూడా చేశారు. అంటే బాబా చేశారు, అందుకే సూక్ష్మంగా ఫస్ట్ బాబా, తర్వాత సాకారంగా దీది. ఇంకా బాబాతో అనుభవాలు అయితే ప్రతి క్షణాన్ని పొందుతూనే ఉన్నాను. ఎన్నో సమయాల్లో రకరకాల విఘ్నాలు, పరీక్షలు వచ్చినాయి. కానీ ఎన్ని పరీక్షలు విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా నిశ్చయం మాత్రం బాబాతో కదలలేదు. ఏ రోజు మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన నాలో రాలేదు. ఈ బ్రహ్మకుమారి జీవితాన్ని వదిలేయాలనే ఆలోచన రాలేదు. ఎందుకంటే నాకు ఆ రోజులో ఒక సంకల్పం ఉండేది. ఎందుకంటే మేము 87లో ఫస్ట్ టైం బాబాను కలుసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మధుబన్లో కొంతమంది అక్కయ్యలకి సమర్పణ మహోత్సవం చేశారు. అది చూసి నాకు మనసులో ప్రింట్ అయిపోయింది, మేము కూడా అలా ఇవ్వాలని. ఆ రోజు నుంచి నేను సమర్పణ అయిపోతాను మమ్మల్ని సమర్పణ చేసే నేను అక్కయ్య వెనకాల మాటి మాటికి అడుగుతూ ఉండేవాడు. అయితే 88లో ఒకసారి ప్రకాశమయ్య దాదీజీ కాకినాడ వచ్చారు. అయితే అప్పట్లో దాదీలు ఎలా ఉండాలంటే చాలా హోమ్లీగా ఉంటారు, ఎంత కుటుంబంలో మనం ఎలా ఉంటామో అలా ఉండేవారు. ఇంకా మేము కూడా దగ్గరగా దాదీతో తిరగడము అలా ఉండేది. దాదీకి బాబా పాలన పొందుతూ ఈ రోజు వరకు నిర్విఘ్నంగా మేము ముందుకు వస్తూనే ఉన్నాము. బాబా పట్ల నిశ్చయం ఉంది, పరీక్షలు ఎన్ని వచ్చినా సరే ముందుకు వస్తూనే ఉన్నాము. బాబా నడిపిస్తూ వచ్చారు. కానీ ఇంకా నా ముందు
లక్ష్యం ఒకటే ఉంది. ఒకటి స్వయం నేను తయారవుతూ సూక్ష్మ పురుషార్థంతో సూక్ష్మ వైబ్రేషన్స్ తోటి అనేక ఆత్మలకి రాబోయే ఆత్మలకి మనం సూక్ష్మమైన సేవ చేయాలి. అంటే సాకారంగా సేవ కూడా చేసాము, కానీ సూక్ష్మంగా కూడా చాలా మహత్వపూర్ణ విషయం. సమయానుసారము లోపల స్థితి తయారు చేసుకొని చేయాలి. రెండవది అనేక ఆత్మలకి సేవ చేయాలి. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే కుమారుల యొక్క జీవితం బాబాకి రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు. ఎందుకంటే పవిత్ర జీవితం అంటే బాబాకి ముఖ్యమైనటువంటి ధారణ యొక్క విషయం ఇది. అటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మహత్వం ఇవ్వాలనే భావన మనసులో ఉంటుంది. కాబట్టి తర్వాత అనేక మంది అక్కలు కూడా తయారవుతున్నారు. అందరికీ కూడా ఇంకా తయారైపోయే వాళ్ళకి కూడా మా యొక్క శుభమైన ఆశ ఏంటంటే మీ యొక్క జీవితాన్ని, ఎందుకంటే మనం ఇంకా సృష్టిలోని చివరి టైంలో ఉన్నాం. మనం ఈ ఉన్న కొద్ది జీవితాన్ని మనం సఫలం చేసుకుని బాబా యొక్క ఆశని మనము నెరవేర్చాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ జీవితంలో ఉన్నాము అంటే బాబాకి మన పట్ల చాలా ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. బాబాకి ఏదైతే ఆలోచన ఉందో అది మనం సాకారం చేసి బాబాని మనం ప్రత్యక్షం చేయాలి. ఇది మన యొక్క జీవిత లక్ష్యం. ఓం శాంతి. ఎందుకు అంటే వాస్తవానికి నేను జ్ఞానంలోకి వచ్చింది చాలా చిన్న వయసులో. అయితే నేను అంటే కోర్సు వినడం అంటే చిత్రాలే విన్నాను. ఆ చిత్రాలు అంటే చిత్ర ప్రదర్శిని, అందులో కూడా 2 చిత్రాలు విన్న తర్వాత మూడోది ఇంకా నచ్చలేదు నాకు. అందుకని నేను మా అమ్మగారిని తీసుకుని పదండి వెళ్ళిపోదాం అంటే మా అమ్మగారు వద్దు అన్నారు. అయినా కూడా మీరు వస్తారా, నేను వెళ్ళిపోతానంటే అంతే. అంటే నాకు అప్పుడు 7 సంవత్సరాల వయసే, అయినా కూడా వెళ్ళిపోయాను. నేను ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే నాకు ముందు పాలన చేసింది రచనకి కాదు, ముందు పాలన చేసింది మోహనన్నయ్య అని భాగ్యకి. అయినా కూడా నేను దీదీకి ఎట్లా దగ్గర అయ్యాను, వాళ్ళ నుంచి దూరం ఎందుకు అయ్యాననేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. నేను ఏమనుకుంటానంటే బహుశా ఏ జన్మలోనో నన్ను పాలన చేయకుండా వదిలేసారేమో దీది అని. ఎందుకంటే 8వ సంవత్సరం నుంచి నేను దీది దగ్గరే ఉన్నాను. అంటే కాకినాడలోనే ఉన్న కారణంగా రోజు మురళీకి వినడము చేయడము, కానీ దగ్గరగా రావడం అన్నది మాత్రం నేను ఎప్పుడూ చేయలేదు. అసలు దగ్గరకు వచ్చేదాన్ని కాదు. కానీ బలవంతంగా లాగింది బాబానే, కానీ బాబా తర్వాత మాత్రం దీదీనే. ఈ రోజుకి కూడా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే జ్ఞానంలోకి వచ్చి 34 సంవత్సరాలు, యజ్ఞంలో ఉండి 25 సంవత్సరాలు, కానీ నేను నడుస్తున్నది మాత్రం కేవలం దీది, మిగిలినటువంటి పెద్దకి లేక నిజంగా ప్రేమ కాదు, గారం వల్ల నడుస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలా గారంగా చూస్తారు. ప్రేమ వేరు, గారం వేరు. నేను ఏం చేసినా సరే మళ్ళీ వెనక వచ్చి బ్రతిమాలి చాలా అన్నమాట, చాలా గారం, చాలా ప్రేమ. ఒక చిన్న పిల్లని చూసినట్టు చూస్తారు. కాబట్టి నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఏం చేసినా వీళ్ళ గారము వీళ్ళ ప్రేమ వల్లనే నేను ఈ రోజుకి నడుస్తున్నానన్నది మాత్రం వాస్తవం. నేను ఇంతకు మించి చెప్పడానికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళే నడిపించేస్తున్నాను దానికి, నేనే నడుస్తున్నట్టు. ఒకటి బాబా మమ్మ సహాయం మాత్రం నాకు ఎళ్ళవేళలా ఉంటుంది. ఏంటి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఫస్ట్ బాబా రూమ్లోకి వెళ్ళి బాబాని గట్టిగా అడుగుతాను, ఈ సమస్య మీరు నా ముందు ఎందుకు తెచ్చి పెడుతున్నారు అని. తెచ్చి పెడుతున్నారు అని అనగానే బాబా ఎప్పుడూ కూడా నా ఎదురుగా వస్తారు, అంటే ప్రత్యక్షంగా వస్తారు. బాబా నవ్వుతారు, దానికి పరిష్కారం కూడా వెంటనే చేసేస్తారు. తర్వాత మమ్మ కూడా అట్లానే చేస్తారు. అయితే వాళ్ళు ఏ విధంగా చేస్తారు అంటే అదైతే దీదీ ద్వారా, మరి మిగిలినటువంటి పెద్దక్కీల ద్వారా, అవునా కదా. కాబట్టి బాబా ఈ విధంగా నాకు ప్రత్యక్షంగా ప్రతి దానికి కూడా వస్తారు, చేస్తారు, అది వీళ్ళ ద్వారానే. అందుకని బాబా, మమ్మ, తర్వాత దీది, తర్వాత మిగిలినటువంటి బాబా ఇంటిలో ఎప్పుడైతే అడుగు పెట్టానో చిన్న వయసు అప్పటికి ఇంచుమించు 9 సంవత్సరాలు. ఆ వయసులో ఫస్ట్ టైం అడుగు పెట్టాను.
మా లౌకిక మాతాజీ, అలాగే ఇంకా చుట్టాలు అందరూ వెళ్తూ ఉంటే వాళ్ళు వెంట వెళ్ళడం, వెళ్ళి బాబా ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పట్లో జ్ఞానం స్పష్టత ఎక్కువగా లేదు, కానీ బాబా ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎవరన్నా వెళ్తున్నాము అంటే నేను వెంట వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళు కూడా తోడు ఎవరో ఒకరు కావాలని మమ్మల్ని తీసుకువెళ్ళిపోయేవారు. అలా సెంటర్కి వెళ్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే రాజ్కుమార్ అన్నయ్య కూడా జ్ఞానంలోకి వచ్చారో, ఇంకా కుటుంబంలో అందరూ పక్కాగా ఈ జీవితంలో నడుద్దామని నిర్ణయించుకుని నడవడం మొదలుపెట్టాము. ఆ మొదట్లోనే తెలియకుండానే నేను బ్రహ్మకుమారి జీవితమే జీవించాలి అని పక్కా ముద్ర పడిపోయింది. ఇది ఎవరు చెప్పింది కాదు, బాబా ఇంటికి వెళ్తూ వెళ్తూ నిర్ణయించేసుకున్నాం ఇంక ఈ జీవితమే అని. ఇంకెప్పుడైతే రోజు వెళ్ళడం మొదలుపెట్టామో ఇంకా లౌకికం వాళ్ళు అడుగుతూ ఉండేవారు, మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, ఇంక మీరు వివాహం చేసుకోరా అంటే ఖచ్చితంగా చెప్పేసేవాళ్ళం. ఇంచుమించు 11 సంవత్సరాల వయసు 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా మేము బ్రహ్మకుమారీలు అవుతాం, అది ఫిక్స్ అయిపోయింది. చెప్పాలంటే జ్ఞానం యొక్క లోతేం తెలియదు, కానీ బాబా ముందే ఫిక్స్ చేసేసారు, అంచేత మా నోటి వెంట వచ్చేస్తూ ఉండేది, అదే చెప్పేసేవాళ్ళం. ఇంకా లౌకికం వాళ్ళు కూడా ఏమన్నారు అనుకున్నారంటే వీళ్ళు ఇంకా బ్రహ్మకుమారీలు అవుతారు. అలా బాబా ఇంటికి వస్తూ వస్తూ తర్వాత స్కూల్ పూర్తయింది. స్కూల్ పూర్తయిన తర్వాత ఒకరోజు సెంటర్కి హాలిడేస్ ఇవ్వగానే నేను సుధక్కే ఇద్దరు కలిసి వచ్చాము. హాలిడేస్ ఇచ్చిన మర్నాడే సెంటర్కి వచ్చాము. వచ్చేసరికి దీదీ చెప్పారు, మీకు హాలిడేస్ కదా ఎక్కడైనా సెంటర్లో ఉండొచ్చు కదా అని అడిగారు. అలాగే ఉంటాము. అప్పటికి ఆలోచన ఏం లేదు, హాలిడేస్ అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ హాలిడేస్కి చాలా సెట్ చేసి ఉంచుకున్నాను, ఈ హాలిడేస్లో నేను ఇవి నేర్చుకోవాలి అని. కానీ ఎప్పుడైతే దీదీ మీరు హాలిడేస్లో సెంటర్లో ఉండొచ్చు కదా అనగానే హాజీ అనేసాం ఇద్దరము. అనేసి ఇద్దరం ఒకరోజు సెంటర్లో ఉండిపోయాం, నేను సుధక్క ఇద్దరు కూడా. అది April 1 బాగా గుర్తు నాకు. 90 April 1 వీళ్ళిద్దరూ ఏప్రిల్ ఫ్లవర్స్ అన్నమాట. అయితే దీని వాక్కుకి అంత పవర్ ఉంది, ఉందండి అనగానే అప్పటి వరకు ప్లాన్స్ అన్ని పక్కకు వెళ్ళిపోయినా ఉండిపోయాం. అలా సెంటర్కి వెళ్ళాము. అయితే దీదీ ఉద్దేశం ఏంటంటే హాలిడేస్లో ఉండండి అని. అయితే హాలిడేస్కి నన్ను అప్పట్లో ముమ్మడివరం పంపించారు. అయిపోయే వరకు అక్కడే ఉన్నాను. ఇంకా హాలిడేస్ అయిపోతున్నప్పుడు నాకు కబురు చేయడం మొదలుపెట్టారు ఇంటి దగ్గర నుంచి, చదువుకోవాలి కదా వచ్చేసేయాలి అంటే. అప్పటికీ నా మనసులో ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే ప్రతిరోజు మురళి వింటూ బాబా ఇంట్లో ఉండి మురళి వింటూ ఉంటే మనసు కనిపించింది. మురళిలో కూడా అప్పట్లో బాబా ఎక్కువగా చెప్పేవారు, వినాశనం అయ్యే లోపే ఏం పురుషార్థం చేసినా సేవ చేసినా, వినాశనం అయిన తర్వాత వినాశన సమయంలో ఏం చేయలేరు. ఇది బాగా ప్రింట్ అయిపోయింది అనమాట, మురళి ద్వారానే ప్రింట్ అయిపోయి నేను ఇంటికి రాను అని చెప్పాను. అదేంటి ఇంకా చదువుకున్నాక వెళ్ళొచ్చు అని కబురు చేశారు. లేదు, నేను చదువుకునే లోపు వినాశనం అయిపోతే ఎలాగా, ఇంకా నేను చదువుకోవాలంటే ఒక 5 సంవత్సరాలైనా పడుతుంది, ఈలోపు వినాశనం అయిపోతే నాకేం ప్రాప్తి ఉండదు కదా. అదే పాయింట్ మనసులో ఉండిపోయి ఎంతమంది పిలిచిన అక్కడికి దీదీ కూడా చెప్పారు, నేను ఇంకా చదువుకుంటే బాగా సేవ చేయగలవు, వెళ్ళి చదువుకో అన్నారు. అయినా వినలేదు, నేను ఎవరు చెప్పినా వినలేదు, వినకుండా సెంటర్లో ఉండిపోయాను. అయితే నేను అనుకుంటాను ఇది బాబా నిర్ణయం. బాబా ఎప్పుడూ కూడా ఇంకా చదువుంటే బాగుండు అనే సంకల్పం కూడా రాలేదు. అయినా అందరూ చెప్తున్నారు కదా అని మళ్ళీ
అప్పటికి ఏంటంటే సెంటర్లో నిర్వహించే వాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. చిన్న వయసులోనే మాకు 17-18 సంవత్సరాల వయసు అప్పుడే అక్కయ్య మాకు బాధ్యతలు అప్పచెప్పేశారు. సెంటర్ నిర్వహిస్తూనే చదువుకోవడానికి ప్రయత్నించాను, కానీ కష్టం అయిపోయేది. సేవలు ఎక్కువ ఉండేవి, దీనికోసం టైం కేటాయించలేకపోయేవాళ్ళం. ఒకసారి రాజ్కుమార్ అన్నయ్యని అడిగాను, ఏం చేయమంటారు, చదువుకోమంటారా లేదంటే ఆపేయమంటారా అంటే అన్నయ్య అన్నారు, సేవకి కావలసిన యోగ్యతలు నీలో ఉన్నాయి, నీ పేరుకి వెనకాల డిగ్రీ చూసుకోవాలనుకుంటే చదువుకో, ఆ ఉద్దేశం లేకపోతే చదువు మానే అన్నారు, సేవే చేయన్నారు. నాకు అది ఇప్పటికీ గర్వంగా ఉంటుంది, ఎందుకంటే అన్నయ్య ఎడ్యుకేషన్ ఫీల్డ్లో జాబ్ చేశారు. అన్నయ్యది చాలా పెద్ద డిగ్రీలో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి కూడా నాకు ఈ సలహా ఇచ్చారు అంటే అన్నయ్యకి బాబా మీద ఎంత నిశ్చయం ఉందో. అటువంటి ప్రేరణలు మేము పొందాము కాబట్టి ఈరోజు ఎప్పుడు సంకల్పం కూడా లేదు. అయితే ఈ రోజు వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం బాబా గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. తెలియకుండానే బాబా ఇంటికి వచ్చేసాను అంటే మాకు మా జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచనలు కానీ ఏమీ లేవు. అన్నీ సహజంగా జరిగిపోయినట్టు జరిగిపోయాయి. ఇవన్నీ బాబా చేయించారు, ఆ టైంకి బాబా సంకల్పం ఇప్పించారు, నడిపించారు అనుకుంటాను. ఇన్ని సంవత్సరాల ఈ జీవితంలో కూడా ప్రతి క్షణం బాబా వెంట ఉండి బాబా నడిపిస్తున్నారు. మమ్మల్ని ఎక్కడా కూడా దేంట్లోనూ చిక్కుకోకుండా, దేంట్లోనూ బంధింపబడకుండా రక్షిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. నా వరకు నేనైతే అదే అనుకుంటాను. నన్ను బాబా ఈ ప్రాపంచిక విషయాల నుండి అతీతం చేసి దగ్గరుండి సేఫ్గా నడిపిస్తున్నారు అని అనుకుంటాను. ప్రతి క్షణం ఆ అనుభవం నాకు అవుతూ ఉంటుంది. అయితే ఇన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయింది, కానీ మనసులో సంకల్పం అయితే ఉంది. బాబా ఆశలు నెరవేర్చడం కోసం నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒకటి, నా స్వయం కోసం. స్వయం విషయానికి వచ్చేసరికి బాబా ఆశలు పూర్తి అయ్యేంత స్థాయికి నేను వెళ్ళాలి. ఇది ఇంకా పూర్తి చేయలేదు, బాబా ఆశల్ని పూర్తి చేసేంత స్థితి అయితే తయారవ్వలేదు నాకు ఇంకా. నేను ఇంకా చాలా పురుషార్థం చేసి, ఇంకా చాలా అటెన్షన్ పెట్టి ఆ స్థాయికి చేరుకోవాలి. ఇది మిగిలే ఉంది. ఇంకొకటి, బాబాని ప్రత్యక్షం చేయాలి. బాబా నన్ను ఎంచుకున్నారు అంటే, నేను ఈ జీవితంలో ఉన్నాను అంటే, బాబా నా మీద నిశ్చయం పెట్టుకుని, నా మీద నమ్మకంతో ఒక సేవా కేంద్రం యొక్క బాధ్యత నాకు ఇచ్చారు అంటే, ఎప్పుడు కూడా నా మనసులో మెదులుతూ ఉంటుంది, నన్ను బాబా ఈ స్థానంలో పెట్టారంటే పూర్తి న్యాయం చేయాలి. నేను పూర్తి స్థాయిలో నేను బాబా ఎంత నమ్మకం పెట్టుకుని నన్ను ఈ స్థానంలో ఉంచారో పూర్తి స్థాయిలో నేను సేవ చేయాలని అనుకుంటాను. అయితే ఇప్పటికీ కూడా అది ఇంకా మిగిలి ఉంది. బాబాని ప్రత్యక్షం చేయాలి, ప్రతి ఒక్కరికి బాబా సందేశం అందించాలి. ఇంకా ప్రతి ఒక్కరూ అయితే ఏదో సేవ చేసేసారు అనుకుంటున్నారు అందరూ, కానీ నేనైతే అనుకోవట్లేదు. ఇంకా చేసింది చాలా తక్కువ ఉంది, చేయాల్సింది చాలా చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ప్రతి ఒక్కరికి భగవంతుడు భూమి మీద అవతరించారు అనేది ప్రత్యక్షం అయిపోయినప్పుడు, అందరు అంగీకరించినప్పుడు మన సేవ పూర్తవుతుంది. రెండవది, బాబా భూమి మీద అవతరించారు అనేటువంటిది స్థితి ద్వారా కూడా రుజువు అవ్వాలి, అప్పుడు చేయాల్సిన కార్యాలు పూర్తవుతాయి. ఈ రెండు విషయాల్లోనూ ఇంకా లోటు ఉంది. అది పూర్తి చేయడానికి మిగిలిన జీవితం అంతా కూడా సంకల్పం ఎంత దృఢంగా ఉంది అంటే, ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని విషయాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా కానీ చివరి శ్వాస వదిలేంత వరకు ఈ రెండు కార్యాలు పూర్తి చేసేంత వరకే తప్ప ఇంకెటువైపుకి మనసు వెళ్ళదు. ఓం శాంతి. అలాంటి ఆలోచన దీదీకి లేదు. ఎంత దృఢ సంకల్పం, గట్టితనం అనండి లేదా మొండితనం అనండి, ఎలాగైనా సరే తయారు చేయడం అనేది దీదీకి ఇష్టం. విసుక్కోవడం, బాబు వీళ్ళతో పడలేకపోతున్నాను, ఇంకొకరిని ఎవరైనా తయారు చేయాలి, అలా కాదు, ఎలాగైనా మమ్మల్ని తోడేవారు బాగా.
అమృతవేళ నిద్ర వచ్చేస్తుంటే కూడా యోగం సరిగ్గా చేయకపోతే ఇలా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి, ముందుకు కూర్చోండి అలాగే చెప్పేవారు. అన్నీ వంట చేయడం, కూరగాయలు కూడా అన్నీ నేర్పించారు. మిషన్ కుట్టడం, కట్ చేయడం, ఇంకా ఒక్క పని నేర్పించారు లేదు అనడానికి లేదు. అన్నీ ఆమె నేర్పిస్తున్నా సరే మీరే తెలివైన వాళ్ళు, మీరు బాగా చేస్తున్నారు, మీరు నాకంటే తెలివి ఎక్కువ అనేవారు ఒక్కొక్కసారి ఏదైనా సందర్భం వస్తే. అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళడం, అక్కడ ఏ ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా చిన్న రూమ్లో దీది ఉండడం, 2 నెలలు అలాగ ఉండిపోవడం, కోర్స్ చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత మమ్మల్ని అక్కడ ఉండి మీరు పాలన చేయండి వీళ్ళందరినీ అలాగ. అప్పట్లో ఒక్కో ఊర్లో 2 నెలలు 3 నెలలే ఉండేవాళ్ళం. 3 నెలలు అయ్యేసరికి మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయిందాకి అమలాపురంలో 3 నెలలు అయిపోయింది, ఇంకో ఊరు మార్చేయండి అనేవాళ్ళం. ఇంకో ఊరు వెళ్ళి అక్కడ 2 నెలలు ఉండి ఇక్కడ ఎక్కువ రోజులు అయిపోయాయి. అప్పుడు 2 నెలలు 3 నెలలు ఇంకా అస్తమానం మార్చేయండి అని అడుగుతారు ఉండేవాళ్ళు. అస్తమానం ఏం మారిపోతారు ఉండండి అనేవారు. కాదక్క ఇంకో ఊరు వెళ్ళిపోతాం. అప్పుడు ఇంత బ్యాగులు, సూట్ కేసులు అన్నీ పట్టుకుని రిక్షా ఎక్కి మొయ్యడమే మా పనాన్ని. అప్పుడేం కష్టం, బరువు. అప్పుడు స్కూటర్లు, కార్లు ఏమి లేవు. కొన్ని గీతా పాఠశాలకైతే నడిచే వెళ్ళేవాళ్ళం. ఈ లగేజ్ అంతా పట్టుకుని బస్సు, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక్కోసారి కండి ఏంటి లగేజ్ అది ఇది అని తిట్టేవారు, అయినా మాకు అర్థమయ్యేది కాదు. అలాగే అన్ని ఊళ్ళు తిరగడం ఇష్టపడేవాళ్ళు. లేకపోతే వేరే చోట మేరక్కి ఉంటే లేకపోతే భవనక్కి ఉంటే చూడాలనిపిస్తుంది అక్కయ్య వెళ్తామంటే అక్కయ్య పంపించేవారు. వెళ్ళండి ఒకరోజు వెళ్ళి చూసి వచ్చేయండి అని పంపించేవారు. మమ్మల్ని కూడా ప్రత్యేకంగా అన్ని సెంటర్లకి ఏమన్నా కావాలి అవసరమైన వస్తువులు అవి ఉంటే కాకినాడ సెంటర్లు ఉంటే అక్కయ్య పెసరపప్పు అలాంటివి ఏం అవసరమైతే అలాంటివన్నీ కూడా బ్యాగ్లో సర్దుకుని తెచ్చి మాకు ఇచ్చేవారు అన్నమాట. కొన్ని చోట్ల అయితే కిరిసిన ఫస్ట్లో గ్యాస్ స్టవ్లు కూడా అన్ని చోట్ల ఉండేవి కాదు. అయినా సరే అన్నీ దీది చూసుకున్నారు. అది ఇదంతా కూడా మాకు తెలిసి మేమేమి చేసామని నాకేమి అనిపించదు. బాబా యొక్క సంకల్పంతో ఇవన్నీ జరిగినాయి. ఈ రోజుకి కూడా నడిపిస్తున్నది బాబాయే. బాబా వల్ల ఈ జీవితం ఇంత ఉన్నతంగా తయారైంది. అందుకని బాబాకి మరి మాకు ఫస్ట్లో మరి బాబా అంటే తెలియదు కదా, అక్కయ్యనే బాబా అనుకునేవాళ్ళం. అంటే అన్ని విషయాలు అక్కయ్యలోనే మాకు అలాగా కనిపించేవి. కానీ సమర్పణ విషయం వచ్చేసరికి అయితే ఇంక మీరక్కే అస్తమాన అక్కయ్యని అడుగుతూ ఉండేవారు మమ్మల్ని సమర్పణ చేసేయండి అని. అప్పుడు ప్రకాష్ మణి దాది వచ్చినప్పుడు సమర్పణ చేసేయని నన్ను అడగడం కాదు, దాదీకి మీరు అందరూ లెటర్ రాసి ఇవ్వండి అన్నారు. సరోజకి ఉన్నారు, మాకు హిందీలో లెటర్ ఎలా రాయాలో తెలియకపోతే మీరు హిందీలో ఇలా రాసి ఇవ్వండి అని ఎలా రాయాలో సరోజకి చెప్పారు. మేమందరం అప్పుడు లెటర్ రాసి ప్రకాష్ మణి దాదికి ఇచ్చాం. అప్పుడు ప్రకాష్ మణి దాది అన్నారంట, తనేమో ఎంతుంది, రజని ఎంతుంది, తన దగ్గర ఇంతంత పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ సమర్పణ అయిపోతారంట. కాకినాడ వెళ్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి ఆ తర్వాత మేమందరం లెటర్ రాసిచ్చేవని దాదీజీయే సమర్పణకి ఒప్పుకుని కబురు పంపించారు. మధుబన్ వెళ్తే కూడా మాకు దాదీజీ ఉన్న పై రూమ్ ఇచ్చారు. ఎక్కడ రూమ్స్ ఖాళీ లేవు, లేకపోతే దాదీజీ చోటే హాల్ అలవాటు చేస్తూ ఉంటాను. నాకు అక్కయ్య అంటేనే ప్రేమ వస్తుంది. అందరూ బెహింజీ అన్నా కూడా నేను ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు బెహింజీ అని పిలవలేదు. అయితే ఇప్పటి నుండి దీది అనమంటున్నారు, కానీ ఈరోజు మాత్రం దీది అని అనను, అక్కయ్య అంటాను. తర్వాత నుండి మార్చుకుంటాను. అయితే మాకు జ్ఞానం ఏమో తెలీదు, అసలు మేము పల్లెటూరు వాళ్ళం ఒకటి అసలు తెలీదు. కాకపోతే ప్రేమకే బందీ వచ్చేసాం బాబా దగ్గరికి. నాకైతే ఇప్పటి వరకు కూడా కోర్స్ తెలీదు. అక్కయ్య ఒకసారి మా ఇంటికి వచ్చి రా బాబా ఇంటికి అంటే నేను బాబాని ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదో కూడా తెలీదు. మా అమ్మగారు చాలాసార్లు రా అనేవారు. మధ్యలో అక్కయ్యని అంటే మాకు బాబా ఇల్లు పక్కనే, అందుకని అక్కయ్యలు ఎవరున్నా రావడం అది జరిగేది.
అయితే అక్కే వచ్చి ఒకసారి బాబాయ్ ఇంటికి రావచ్చు కదా అన్నారు. బాబాయ్ ఇంటికి రావచ్చు అంటే నేనేమీ ఇష్టపడలేదు. అందరికీ తెలుసు కదా ఏ ఊరో, అలా గొల్లప్రోలు. అక్కడ 89లో బాబా వచ్చారు. నేను ఫస్ట్ టైం అక్కని ఎప్పుడు చూస్తానంటే కార్తీక మాసంలో గుడికి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ గుడికి వెళ్ళినప్పుడు చూశాను. చూసి ఆ రోజు సంగమయుగం గురించి చెప్తున్నారు, అదేంటో అర్థం కాలేదు. ఎవరు అంటే కాకినాడ నుండి వస్తున్నారు అంటే, మాకు కాకినాడ అంటే కూడా పెద్ద సిటీ లెక్క, అప్పటి వరకు కాకినాడ కూడా తెలియదు. ఎవరో వచ్చారట, కాకినాడ అంటే చాలా బాగా చెప్తున్నారు, తెల్లగా ఉన్నారు, పెద్ద జడేసుకున్నారు అంటే మా ఫ్రెండ్ నేను చూడడానికి వెళ్ళాం. సంగమం గురించి చెప్తే అదేంటో అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు ఇంక వెళ్ళలేదు. అప్పుడు ఒక 3 నెలల తర్వాత అక్కయ్య వచ్చి రామ్మ అన్నారు. అలాగే అని చెప్పి మా అమ్మగారి క్లాస్కి వెళ్తే నేను పక్కకి వెళ్ళిపోయి పక్కింట్లో కూర్చుండేదాన్ని తప్ప బాబాయ్ ఇల్లు పక్కనున్నా వెళ్ళాలని ఏ రోజు అనిపించలేదు. అయితే నా అదృష్టం ఏంటంటే బాబాయ్ నన్ను పట్టుకుంటాడు. ఇప్పటికీ నా అదృష్టాన్ని ఆయన అలా మేల్కొలుపుతూనే ఉంటాడు. అయితే ఇది ఈ జన్మదని అనుకోవట్లేదు నేను, ముందు జన్మ అదృష్టం ఏదో చాలా ఉంది. ఆ అదృష్టమే ఇప్పటికీ నన్ను ఆయనే చేపట్టుకుని ఇంకా ఇంకా అలా అభివృద్ధి చేస్తున్నారంటే ఎందుకు అదృష్టం చెప్తున్నాను. మేమేం చదువుకోలేదు, ఏమీ తెలియదు, అలాంటిది హిందీ మురళి నేర్పించి బాబా మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేశారు. మీరందరూ పెద్ద అక్కీలు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏం పెద్ద అక్కీలు మేమని. అలాగే ఇప్పటి వరకు సమర్పణ జీవితం అంటే ఏంటో కూడా తెలియలేదు. ఈ రోజు నుండి మాకు సమర్పణ జీవితం అని అనుకుంటున్నాను నేను. మేము ఒకటే ప్రేమతోనే నడవాలనుకున్నాం తప్ప ఇంకేం తెలియదు. జ్ఞానం కూడా అంత లోతు తెలియదు, ఏమీ తెలియదు. అక్కయ్యలు బాగా ప్రేమిస్తున్నారు, అక్కయ్య మంచిగా అన్నీ నేర్పిస్తున్నారు. దాంతోనే మేము వశమైపోయి బాబాకి పిల్లలయ్యాం. ఇంకొకటి ఏంటంటే మాకేమీ రాకపోయినా మీరక్కయ్య, లక్ష్మక్కయ్య, అక్కయ్య వీళ్ళు బాగా చేస్తున్నారు అని మమ్మల్ని బాబా పిల్లల్ని చేశారు. నిజంగా మాకేం తెలీదు, మాట్లాడడం కూడా మాకు సరిగా రాదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాతే మాట్లాడడం కూడా నేర్చుకున్నాం. ఈ పదాలు ఎలా పలకండి, ఆ పదాలు ఎలా పలకండి అని అక్కయ్య చెప్పేవారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు బాగా చేస్తున్నారని మమ్మల్ని బాబా పిల్లలుగా తయారు చేశారు. నేను, కృష్ణక్కయ్య, ఇంకా చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కువగా ఉన్నది ఏంటంటే ఆ మీరక్కయ్య దగ్గర, లక్ష్మక్కయ్య దగ్గర ఉన్నాము. చాలా ఎక్కువ టైం అక్కయ్య దగ్గరే ఉన్నాను నేను. అందుకని కొన్ని విషయాల్లో నేను కూడా అక్కయ్యలాగా స్ట్రిక్ట్గా ఉంటాను. కోపంలోకి వచ్చి ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్తూ ఉంటాను. నాకు ప్రతిదీ నేర్పించింది అక్కయ్య. ఒకవైపు భయం ఉంటుంది, ఇంకోవైపు ఫ్రీ ఉంటుంది. ఫస్ట్ తాగాలి, ఏదో చెయ్యాలి అది లేదు మాకు ఈ రోజుకి కూడా. మేము కలుసుకుని కబుర్లు చెప్పుకుంటే చాలు. ఆ ఒక్క విషయంలోనే మేము అక్కయ్య దగ్గర రిమార్క్ సంపాదించాం. మిగతా అన్నిటిలోని అక్కయ్య మాకు పాస్ చేస్తారు. ఒక్క చిన్న విషయంలో ఏంటంటే మేము దొంగలం ఆ విషయంలో. ప్రేమగా ఏదో ప్రేమ, మరి ఆ ప్రేమ ఏం ప్రేమ అనేది తెలియదు. వాళ్ళు మమ్మల్ని ముందుంచేవారు, మేము వాళ్ళని ఇష్టపడిపోయేవాడు. అంతే, అదే ప్రేమ మాకు ఇప్పటికీ జీవితం నిలబెట్టిందంటే బాబా దగ్గర ఆ ప్రేమే. బాబా లవ్ 2 చెప్తారు, కానీ మేము లవ్కే వశమైపోయాము. అనుసారంగా నడవలేదు. ఈ రోజు నుండి 2 బ్యాలెన్స్ పెట్టుకుని నడిసి బాబా ఎలా అయితే సాక్షిగా చూస్తూ కర్మతత స్థితి సంపాదించండి పిల్లలని చెప్తున్నారో అలాగా తయారవుతాం. ఇది ఇంత చేస్తారనుకోలేదు. నిజంగా ఇది బాబా చేయిస్తున్నాడు అన్నమాట. ఇంకొకటి, బాబా నన్ను ఎలా పట్టుకున్నారు అనేది తండ్రిగా పట్టుకున్నారు. అందుకే నాకు సర్వ సంబంధాలతో బాబా ఇష్టపడడు. ఒక తండ్రి సంబంధంలోనే బాబా అంటే ఇష్టం. మా ఊళ్ళో మా క్లాస్కి వచ్చే పరివారం, అక్కయ్య, మళ్ళీ అక్కడ ఇంకొక అక్కయ్య ఉండేవారు. అప్పట్లో మాకు చాలామంది వచ్చేవారు కాకినాడ పాలన, ఎందుకంటే మేము చాలామంది ఉండేవాళ్ళం. అందుకు 6 నెలలు 3 నెలలు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చేవారంటే మధుబన్ నుండి వచ్చేవారు.
మధుబనం వస్తే మాకు 2:30 అయినా 2 గంటలకైనా అమృతవేళ వెళ్ళిపోవడం, అది ఏమైనా వస్తాయో తెలియదు. అలాని బాబా జ్ఞానం అర్థం కాలేదు. ఆ సమయంలో నేను మా ఫ్రెండ్ చిన్న సంఘర్షణ పెట్టుకున్నాం, ఏదో నేర్చుకుంటూ. నువ్వు లేకపోతే నేను ఉండలేవు, నేను లేకపోతే నువ్వు ఉండలేవు. మిషన్ కుట్టు ఏదో నేర్చుకున్నాను, నాకు బాగా వచ్చింది, తనకు రాలేదు. అది తనకి కొంచెం ఈగో వచ్చింది అన్నమాట. అంతే ఒక 2 రోజులు మాట్లాడుకోవడం మానేస్తే మా అమ్మగారికి ఛాన్స్ దొరికింది నన్ను బాబా ఇంటికి లాక్కోవడానికి. అమృతవేళ క్లాస్కి వెళ్తే నువ్వు ఇంటి దగ్గర ఒకదాన్ని ఉండొద్దు రా అని చెప్పి తీసుకెళ్తే, నేను బాబా దగ్గరికి వెళ్ళాను, ఏం చేయాలో తెలియదు కదా. కూర్చున్నాను, వాళ్ళందరూ యోగం చేసుకుంటున్నారు. బాబా ఎలా పట్టుకున్నాడో చెప్తున్నాను. మా నాన్నగారి రూపంలో నన్ను ఒళ్ళోకి తీసుకున్నాడు. అంటే నాకు చిన్నప్పుడే మా నాన్నగారు పోవడంతో ఫీలింగ్ ఉండేది, అందరినీ నాన్న స్కూల్కి తీసుకెళ్తున్నారు, అందరినీ నాన్న బజార్కి తీసుకెళ్తున్నారు, అయితే అక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారని వెళ్ళి ఇలా కూర్చున్నాను. అంతే, వాళ్ళందరూ యోగం చేసుకుంటున్నారు. ఆ కాలంలో ఒక ఫోటో ఉండేది, ఇప్పుడు ఆ ఫోటో లేదు, ఇప్పటికి గొల్లపురంలో ఉంటుంది. బ్రహ్మబాబాది. శివబాబా గురించి ఏం తెలియదు మరి. బ్రహ్మబాబా అలా చూస్తే నేను అలా వెళ్ళి అలా కూర్చుని చూస్తున్నాను. చూస్తుంటే పాట, మంచి పాట ఒకటి పెట్టారు, తెలుగు పాట, శివబాబా వచ్చేనమ్మా ఒక రోజు పాట. అలా చూస్తూ ఉంటే బాబా అలా వచ్చేసి ఒడిలోకి తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకున్నారు. ఇంక ఈయనే నాకు నాన్నగారు అనుకున్నాను. అందుకని నాకు సంబంధాలు అన్నిటికీ బాబా జోడించమంటాడు, కానీ ఈ రోజుకి రావట్లేదు. ఒక తండ్రి సంబంధంలోనే నేను బాబాని పట్టుకున్నాను. ఆ తండ్రి సంబంధంలో నాకు ప్రతి నిమిషము ప్రతి అడుగులోని సహాయం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇంత గొప్ప అక్కనేమి అయ్యే స్థితి కాదు, కానీ బాబా నన్ను నా అదృష్టాన్ని మేల్కొల్పి నాకు సహాయం చేస్తున్నారు. మాకైతే దాది ఉన్నప్పుడు పాలన చాలా బాగుండేదా. దాది ఏం చేసేవారంటే 5 సంవత్సరాలు అయినప్పుడు ఇది, 10 సంవత్సరాలు ఇది అని అట్టే ముందుగానే చెప్పారు కదా, నేనేమి తెలుసుకోకుండానే సెంటర్కి వచ్చాను. ఇప్పటికీ కూడా బాబాయే నడిపిస్తున్నారు. అక్కయ్య ఆశీర్వాదాలు కూడా నన్ను నడిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ సెంటర్కి పంపించినా అక్కయ్య నువ్వు బాగా చేస్తావు, వెళ్ళు అంటే నేను వెళ్తాను, నేను ఇంకేమీ ఆలోచించను, బాబాయే నడిపిస్తారు. తర్వాత ఏంటంటే భోగి విషయంలో కూడా నన్నే ముందు పెడతారు. ఎక్కడ అన్నవరం బట్టి జరిగినా ఫస్ట్ నన్నే భోగి పెట్టమంటారు. కాకినాడ సెంటర్కి వెళ్ళినా భోగి నన్నే పెట్టమంటారు. ఎందుకంటే నువ్వు వంట చేస్తావు కదా, నువ్వే భోగి పెట్టు అంటారు. అయితే బాబా ఈ విషయంలో మాత్రం నాకు చాలా చాలా భాగ్యాన్ని ఇచ్చారు. నాకు తెలియదు నాకు ఎటువంటి భాగ్యం ఉంది అనేది. అయితే ఈ రోజు మాత్రం చెప్పిన ఏంటంటే స్వమానంలో ఉంటే సన్మానం జరుగుతుంది. బాబా చెప్తారు కదా, స్వమానమే సన్మానం జరుగుతుంది. అలాగే ఈరోజు పెద్ద అక్కీలకి చిన్న అక్కీలు కూడా చాలా బాగా సన్మానం చేశారు. ఓం శాంతి. ఇప్పుడు బాబాకి భోగి పెడదాము. భోగి పెట్టిన తర్వాత లక్ష్మి అక్కయ్య, అదే సరస్వతి అక్కయ్య మళ్ళీ కొద్దిగా బాబా ఇంట్లో ఉన్న అనుభవాలు చెప్తారు, మీరు వినాలి. जीवन की लहर
चलता है उनकी किरणों की छाया दिल हर पल रहता है। मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा। सितारों का आंगन होगा, रिमझिम बरसता सावन होगा। झिलमिल सितारों का आंगन होगा, रिमझिम बरसता सावन होगा। ऐसा सुंदर सपना अपना जीवन होगा। सितारों का आंगन होगा, रिमझिम बरसता सावन होगा। ऐसा सुंदर सपना अपना जीवन होगा। सितारों का आंगन होगा, रिमझिम बरसता सावन होगा। प्रेम की गली में एक छोटा सा घर बनाएंगे, प्रेम की गली में हो, प्रेम की गली में एक छोटा सा घर बनाएंगे। गलियां ना मिले ना सही कांटों से सजाएंगे, बगिया से सुंदर वो बन होगा। प्रेम